హాయ్ అండి. ఈరోజు డిబేట్ వచ్చేసి మన జోగి రమేష్ గారు అరెస్ట్, మన మాజీ మంత్రి బీసీ నేత జోగి రమేష్ గారు అరెస్ట్ గురించి ఒక టీడీపీ కార్యకర్త అండ్ వైసీపీ కార్యకర్త డిబేట్ చేసుకోబోతున్నారు. ఆ, టీడీపీ నుంచి జాయిన్ అయింది చంద్ర గారు, నేను మీ హరి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సంతాపం నేను జోగి రమేష్కి తెలుపుదాం అనుకుంటున్నాను. సారీ, ఇట్స్ నాట్ సంతాపం, మై రిగార్డ్స్, అంతే. జోగి రమేష్ గారిని ఎక్కడ తీసుకెళ్తున్నారు హరినాథ్ గారు మీరు? జోగి రమేష్ పోయింది గారిని ఎక్కడా పైకి కాదు. తీసుకెళ్లేదండి. చంద్రబాబు ఇంటి మీదకి వచ్చినంత మాత్రాన జోగి రమేష్ని అరెస్ట్ చేసేస్తారా? ఆ? ఏదో మాట్లాడదామని వచ్చాము చంద్రబాబు ఇంటి మీదకి, దాని మాత్రాన అవన్నీ గుర్తుంచుకొని అధికారంలోకి వచ్చేటప్పటికి అరెస్టులు చేస్తారా మా బీసీ నేత నా డౌట్ జోగి రమేష్ని? నేను ఒక్కటే నా డౌట్ ఏంటంటే చెప్పదలుచుకున్నా, హరినాథ్ గారు, రాష్ట్రం రావణ కాష్టం చేస్తాం జోగి రమేష్ని రిలీజ్ చేయకపోతే. నా డౌట్ ఏంటంటే హరినాథ్ గారు, అందమైన జోగి రమేష్ గారిని అందవిహీనంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం ఏంటంటావు? అందమైన జోగి రమేష్ గారిని అందవిహీనమైన 4 రోజులు అయితే తెలిసిద్దిలే ఎవరు అందమో ఎవరు అందం కాదో. ఇప్పుడంటే ఎగరండి, జోగి రమేష్ గారు ఎంత అందంగా ఉంటారు. ఇప్పుడంటే ఎగరండి. ఆ రాజకుమార్ లాగా లుక్ ఉందండి జోగి రమేష్ గారి దగ్గర. ఏడా సో నేపాల్ దేశస్తుడే. నేపాల్ దేశం నుంచి వచ్చాడా ఏ దేశం నుంచి వచ్చాడా అనేది పక్కన పెడితే అరెస్ట్ అయితే చేశారు మీ ఇంటి మీదకి వచ్చినందుకు, తెలుస్తాం. మా ఇంటి మీదకి వచ్చినందుకు గారిని అరెస్ట్ చేసింది 2019 నుంచి 24 వరకు సుమారు కల్తీ మద్యం కేసులో 30,000 మంది ఆంధ్రప్రదేశ్ అమాయకమైన ప్రజలను చంపారు. చూసారా కల్తీ మద్యం తయారు చేసి? మీరు అందుకోసం చూసారా? అరెస్ట్ చేసింది. మీరు చూసారా? చూశారు కాబట్టి కండి అరెస్ట్ చేసింది. చూసారంటే అప్పుడేం చేశారు? ఇప్పుడు వచ్చి ఓరక ప్రభుత్వం మారిన తర్వాత అరెస్ట్ చేస్తాం అంటారు. అప్పుడేం చేశారు ఏంది? ఏ అయినా బయటకు వచ్చేది ప్రభుత్వాలు మారినప్పుడే కదా తప్పులన్నీ కూడా. ప్రభుత్వం ఉన్నప్పుడు రానివారుగా అనగదొక్కేస్తారుగా. అప్పుడు చేయాల్సింది ఏమన్నా చేస్తే ఇప్పుడు వచ్చి మీరు మళ్ళీ అరెస్టులు చేస్తాం, ఆటలకి అరెస్టులు చేస్తాం, వీటికి అరెస్టులు చేస్తాం అంటే ఎట్ట కుదిరిద్ది? మేము ప్రమాణం చేసాం. మీరు ఎప్పుడన్నా ప్రమాణం చేశారా తిరుపతి గుడికి వెళ్ళి? నిరవేనండి, దుర్గమ్మ గుడికి వెళ్ళి అరిచేతులు హార్ట్ కర్పూరం ఆగించాలి ప్రపంచంలో పెట్టారు. చూసారా హార్ట్ కర్పూరం? ఏది? దానికి దుర్గమ్మ తల్లి కూడా కోప్పడిందండి. అందుకే ప్రతిఫలం ఈ అరెస్ట్. అసలంటూ ఎలిగిచ్చాంగా, అసలంటూ ఎలిగిచ్చాంగా. నాకు తెలియగలుగుతానండి. ఆ, అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు బాత్రూమ్లో పోయి దాక్కున్నారంటే ఏంది? బాత్రూంలో పోయి దాక్కున్నారంటే బాత్రూమ్ రాదా? పొద్దున్నే పోతే ఆ బాత్రూంలో కూర్చోకూడదా? దాన్ని కూడా మీరు ఒక న్యూస్ చేయాలా? తమ్ముంటే లైవ్ డిటెక్టర్లు పెట్టండి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. నేను నీతి పరును, నేను సత్యవంతుడిని, నేను అధర్మాన్ని మాట్లాడను, అన్ని మాటలు మాట్లాడారు కదా. మేము పోలీసులు వస్తే ఎందుకండి మీకు వచ్చబడ్డాయి? మేము ఇప్పుడైనా అదే మాట మీద ఉంటాం. అవసరమైతే నార్కో అనాలిసిస్ టెస్ట్కు రెడీ. అమెరికా నుంచి ప్రొఫెషనల్స్ పిలిపిండి, టెస్ట్ కే మీరు రెడీనా? రెడీ అంతే. సరే, ప్రభుత్వం అవసరం వచ్చినప్పుడు చేపించదులేండి. అవసరమైతే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించుకోండి వచ్చి. మీరు అంతేగాని అరెస్ట్ చేస్తారా టెస్టులు చేయకుండా? అరెస్ట్ చేయకపోతే మీరు సహకరించరుగా. మేము బెయిల్కి వేసాం. ఆదివారం అరెస్టా? ఆదివారం కాకపోతే అరెస్ట్ చేయకూడదా? లేకపోతే సోమవారం చేయాల్సింది చూపించేవాళ్ళం. ఏమంటే హైకోర్టు వెళ్ళి థియేటర్ తీసుకునే వాళ్ళ ఏం చేసేవాళ్ళో తెలిసేదిగా. నీతి మంత్రులు అంత నేను మీకు సత్యవంతులు ఒక్కటే మాట అయితే చెప్పదలుచుకున్నా, హెచ్చరిస్తున్నా ప్రతిపక్షం నుంచి, రాష్ట్రం రావణ కష్టం చేస్తాం. అవును, ఇప్పటికే రాష్ట్రం అల్లకల్లాడు అవుతుందంట. పక్కన ఉన్న నేపాల్ దేశంలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారంట. ఇల్లు తగులు పెడుతున్నారంట, షాపులు తగులు పెడుతున్నారంట. గోరకాలు రేపు పొద్దున ప్రపంచవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారంట. అదేంది? నేపాల్ దేశంలో అరెస్ట్ ఏంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలకాయలు నేలకేసి బాదుకుంటున్నారంట. నేపాల్ దేశంలో గొడవలు అరే ఎందుకు? లిక్కర్ మన అన్న అక్కడి నుంచే వచ్చిందని చెప్పు బయట టాకు. ఇది ఇక్కడ నేపాల్ దేశం నుంచి వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకున్నాడా? మరి ఏందనుకున్నావు? అది ఏదన్నా మీ ఒక్క మీరు వైసీపీ పార్టీకి తప్ప అధికారంలో ఉన్నారని ఎలా పడితే అలా మాట్లాడొద్దు. నేను ఒక్కటే చెబుతున్నా, అన్ని కంట్రోల్లో ఉంచుకోండి. మీరు చేసిన తప్పుకి చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఇక మీ దగ్గర మాట్లాడడానికి ఏం లేవు.
అసలు ఫస్ట్ మా అన్న ఏం మాట్లాడతాడో చూద్దాం, ఆగండి. పెట్టండి విందాం. సాక్షి న్యూస్ ఛానల్ తప్ప అక్కడ ఏంటంటే అన్ని బులుగు మీడియానే ఉన్నాయి ఎక్కువ శాతం. TV9, NTV, సాక్షి. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు పిచ్చికి పరాకాష్ట. చంద్రబాబు నాయుడు మా మీద కక్ష కట్టాడు ప్రత్యేకంగా. మీరు చేసిన పాపాలే మిమ్మల్ని వెంటాడుతున్నాయి. మేము చేసిన పాపాలే మమ్మల్ని వెంటాడుతున్నాయంటే ప్రజలు చనిపోయారు చూసావా మీరు చేసిన కల్తీ మద్యానికి. ఆ పాపం మిమ్మల్ని. దానికి మాకే సంబంధం అండి, మా జోగన్నగా ఏం సంబంధం అది నాకు అర్థం కావట్లా. జోగన్న ప్రధాన పాత్ర అండి మద్యంలో. మద్యం డబ్బులు 1000 కోట్లు ఉండే జోగి రమేష్ దగ్గర. మరి ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయాలా? పాపం. మరి ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయాలా? పాపం మండాలి కదా ఏంటైనా. మీరు శాపనార్థాలు పెట్టొద్దు, నేను ఇప్పుడే చదువుతున్నా. మేము శాపనార్థాలు పెడితే మాత్రం మీరు తట్టుకోలేరు. ఇక ఈ మాట మేమంటున్నా కాదండి, ఏపీ ప్రజలు అంటున్నారు. అన్న మనం ముడ్డి మనం గడుక్కుందాం ఫస్ట్. కాశీబొగ్గ గురించి తర్వాత మాట్లాడదాం. లోపల దెంగుతున్నా కానీ కాశీబొగ్గ గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఇంకా సిగ్గుండాల. పవిత్రమైన దుర్గమ్మ సన్నిధికి వెళ్ళి దుర్గమ్మ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడాడు కాబట్టి రోజులో కర్పూరం పెట్టిన ప్రమాణం చేసిన 2వ రోజు అరెస్ట్ అయ్యాడు. మీకు మహిమ. మీకు హ్యాపీగా ఉందిగా? మీకు మాత్రం హ్యాపీయేగా? మాకు హ్యాపీ కాదండి, సూపర్ హ్యాపీగా. మీ వల్ల 30,000 మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళ ఆత్మకు శాంతించాలా, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలా, అప్పుడు మాకు హ్యాపీ. మేము ఒక్కటే చెబుతున్నాం, రేపటి నుంచి బంధుకు పిలిపిస్తున్నాం. రాష్ట్రం రావణ కాష్టం చేయబోతున్నాం. రప్ప అంట మొత్తం దేశం మొత్తం తిరగబోతున్నాం. 1,000,000 సంతకాలు పెట్టబోతున్నాం. జోగి రమేష్ని బయటికి తేడానికి 1,000,000 సంతకాలు పెట్టబోతున్నాం. గుర్తుంచుకోండి. 1,000,000 ఏందండి, 100 కోట్లు పెట్టించండి. సమ్మె ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశం మొత్తం పరిమితం చేయండి. దేశం అల్లాడికి పోతుంది, అట్టుడికి పోతుంది జోగి రమేష్ అరెస్ట్ వల్ల. దేశం అట్టు ఉడికిస్తాం. ఇప్పుడు దాకా ఉడకట్లా, ఆదివారం అని చెప్పి మెలకుండా ఉన్నాం. ఒక ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు పరిమితం చేశారు మీ ఉద్యమాన్ని? ప్రపంచవ్యాప్తంగా చేయకపోయారా? ఇండియా కూడా ఎందుకు? ప్రపంచవ్యాప్తంగానే చేస్తావా లేకపోతే ఇంకేదన్నా ఖండానికి కూడా పోతావా అని చెప్పి చూపిస్తాంలే. ఆగండి 4 రోజులు, ఇంకొక రోజు ఆగండి. ఆఫ్రికా ఖండానికి రేపు సాయంత్రం నుంచి మేము పిలుస్తున్నాం. రేపు సాయంత్రం నుంచి మేము రాష్ట్రానికి పిలుస్తున్నాం. ఏం పిలుస్తున్నారు? బంద్కి రావణ కాష్టం చేయబోతున్నాం. రెడీగా ఉండండి. ఇవాళ నుంచే పొదిలిపోయారా? మళ్ళీ రేపు ఎందుకు? ఈరోజు సండే. ఓహో, పబ్లిక్ హాలిడేనా లేకపోతే ఇవాళ? పబ్లిక్ హాలిడే. అందుకని రేపటి నుంచా? రేపొద్దు 9 పెద్దగా యాక్టివ్ గా ఉండదు కాబట్టి రేపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారనమాట. ఏదైనా సరే రేపు 9 మా జోగానన్ను వదిలిపెట్టకపోతే గుర్తుంచుకోండి, రాష్ట్రాన్ని మామూలుగా ఉండదు. ఇప్పుడే చెబుతున్నా. ఖబర్దార్ చంద్రబాబు. మీ వైసీపీకి ఉన్న ముందు చూపుకి, మీ వైసీపీ పార్టీకి ఉన్న ప్రపంచ మేధావులకి, పార్టీలో ఉన్న ప్రపంచ మేధావులకి, మీ పార్టీ అధ్యక్షుడికి, మీ పార్టీలో ఉన్న నేతలకి 2 చేతులకి దండాలు పెట్టొచ్చాయా? ఇంత తెలివిగల నేతలు ఇంక ఏ పార్టీలో ఉండరు. బహుశా మీ పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా మీ పార్టీ ఉండాలా, ప్రపంచవ్యాప్తంగా మీ నాయకులు గుర్తింపు తేవాలా, ప్రపంచవ్యాప్తంగా మీ పార్టీలో ఇలాంటి వారికి భారీ ఎత్తున గుర్తింపు తీసుకురావాలా. మీరు మాత్రం ఐక్యరాజ్య సమితిలో పెట్టి పోరాడపోయారా? పోరాడే టైం వస్తే పోరాడతాం. ఐక్యరాజ్య సమితి కాదు, ఇంకెక్కడన్నా పెట్టి పోరాడతాం. కొంచెం టైం ఇండి. అసలు ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో చూసి. నాకు తెలిసి ఇది అంతర్జాతీయ విషయం జోగి రమేష్ అరెస్ట్ అనేది. మీరు ఐక్యరాజ్య సమితిలో డిమాండ్ చేయాల్సింది. ఎటకారాలు బాగానే ఉన్నాయిలే. 46 దేశాల నుంచి కటౌట్లు పెట్టుకొని తెప్పిస్తాం చూడండి జనాన్ని. మా జోగన్నకి 46 దేశాలు. అమ్మో, అంటే ఇండియాలో జనం సరిపోవట్లేదు అనమాట మీకు. చాలరో.
ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన పార్టీగా మీరే మరి? రావాల్సిందే. మరి